హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను గుంత పొంగనాలు ఎలా వేయాలో చూపిస్తున్నాను. దోసపిండి ఎలా రెడీ చేయాలో అందరికీ తెలిసిన సంగతే. ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా వేసాను. ఈరోజు మాకు క్లైమేట్ ఇక్కడ వర్షం పడుతోంది, అందుకే గుంత పొంగనాలు తినాలనిపిస్తోంది. వేడివేడిగా చేసుకొని తినేస్తామనేసి. ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా కలిపెట్టేసాను. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేసి స్టవ్ ముట్టించాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసి పెనం కాగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇంకా దాన్ని తీసుకొని ఇందులో వేసుకోవడమే. ఇది అందరికీ తెలిసిందే, బట్ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. అంత బాగా కలిపెట్టేసుకుందామండి. ఇంకా వర్షానికి అన్ని చోట్ల వర్షం పడుతుంది కదా, అందుకని వేడివేడిగా వేసుకొని తిందామనేసి వేస్తున్నాను. పెనం వేడెక్కిందండి, ఇంకంతే అలా వేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి. ఇందులోకి ఇంకా చిన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే శనగపప్పు ముందుగా నానబెట్టేసి అవి కూడా ఇందులో వేస్తారు. బాగుంటాయి, పంటికి తగులుతూ బాగుంటాయి. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అంతే, ఇందులో ఏముంది. నేనైతే ఇలా చేసుకుంటా సింపుల్గా. వీలు కుదిరితే అలా కూడా చేసుకోవచ్చు అంతే. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కాసేపు ఉన్నిచ్చామంటే బాగా ఉడికిపోతాయి. దోసపిండి మిగిలినప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడు దోశలే తినాలన్నా కూడా బేజారు వస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా గుంత పొంగనాలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉడికాయి, అందుకు కొంచెం దానిపైన మరి కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడు తిప్పేసుకుందాం వాటన్నిటిని. చూసారా ఎంత బాగా కాలాయో. దోసపిండిలో మనము ఉద్దిపప్పు, మెంతులు, కాస్త అటుకులు ఇలాంటివన్నీ వేసుకుంటే మంచి కలర్ వస్తాయి. దోసపిండిని బట్టి కూడా ఇవి గుంత పొంగనాలు బాగా వస్తాయి. దోసపిండి కొంచెం పులవకుండా చిన్న టిప్ అండి, కాస్త చక్కెర వేసి ఒక 10 minutes అట్లా ముందే కలిపి పెట్టామంటే దోసపిండి పులవకుండా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దోసపిండి కూడా పులవదు. ఇలా మొత్తం అన్ని టర్న్ చేసేసాము. కాస్త నెయ్యి, కాస్త నూనె వేసేసి ఒక 5 minutes అట్లా మూత పెట్టేసి ఉంచుదాము. ఇంకేంటండి, ఏం చేశారు మీ ఇంట్లో ఈరోజు వంట, స్నాక్స్? మీకు కూడా క్లైమేట్లు ఇలాగే కూల్గా ఉందా? మాకైతే ఇక్కడ వర్షం పడుతోందండి చిన్నగా, ఎండ అనేది అస్సలు లేదు. అంతే అండి. అలా అన్నీ తీసేసుకొని ప్లేట్లోకి వేసుకొని ఇందులో పల్లీ చట్నీ లేకపోతే టొమాటో చట్నీ, ఇక్కడ కొంచెం ఎర్రకారం అని చేసుకుంటాము, అది వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటాయి, చల్లకపోతే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్లో వంట వీడియో పెడుతున్నాను. కొంచెం వీలైనంత వరకు మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా అంతే అండి. ఈ వేడి చల్లార ముందే తినేద్దాము. చూసారా బాగా ఉడికాయి, లోపల ఆనియన్స్, కొత్తిమీర అన్నీ బాగా తగులుతుంటే బాగుంటుంది. ఈ చల్లార ముందే తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్.
ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.